కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం మోండా డివిజన్ వెస్ట్ మారడిపల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని చెప్పారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన మహిళా సంఘ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బోయిన్పల్లి సర్కిల్ డీసీ డాకునాయక్, మెప్మా కోఆర్డినేటర్ యాతయ్య, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్, ముదిరాజ్, శ్రీనాథ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మహిళలను పిలిపించిన లోన్స్ లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, ఏ స్కీమ్స్ తోటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ గురు మహిళలు అయితే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఏం అవకాశాలు అంటే 77 లక్షల రూపాయలు కడితే 100 బైక్స్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తున్నారంట. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటంటే పర్ డే 250 రూపాయలు కిరాయి వస్తుంది. ఏ విధంగా అయితే గవర్నమెంట్ మొన్న అందరు మహిళలతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బస్సులు ఇప్పించి ఆర్టీసీ కిరాయికి ఇచ్చారు. అదే మాదిరిగా ఈ లోన్స్ వీళ్ళకి ఇప్పిస్తే ఈ 100 బండ్లకి రోజు 250 రూపాయలు వీళ్ళకి వస్తుంది. అంటే ఒక సంవత్సరం లోపల ఇవన్నీ వాళ్ళకి క్లియర్ అవుతుంది. కాబట్టి దానికి సబ్సిడీ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, వీళ్ళకి ఉపాధి హామీ ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చి స్విగ్గీ, జొమాటో మీద ఇలాంటి బిజినెస్ మీద ఆధారపడ్డోళ్ళు ఏదైనా ఇప్పుడు హోటళ్ళలో కూడా వాళ్ళు ఏమైనా డెలివరీ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంది బండి లేని వాళ్ళకి మన బండి ఇస్తే ఇది వస్తుంది. కాబట్టి ఇలాంటి ఏమైనా ఉంటే మహిళలకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను వారిని మీ దగ్గర పంపిస్తాను, మీరు చూసి వాళ్ళకి ఇప్పిస్తారు. చూడండి, గారికి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. మీ వ్యాపారం బాగా నడవాలి, మీరు నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు అందరికీ మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. కాబట్టి అందరు కూడా ఇక్కడే ఇవే తినండి, ఆ జంక్ ఫుడ్ కాదు. లావణ్య గారు ఏదైతే అరేంజ్ చేశారో ఈ క్యాంటీన్ లో అదే తినాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు వర్షం స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఆ తర్వాత 37 క్వశ్చన్స్ వస్తాయి, అన్ని టిక్కు పెట్టేది ఉంటుంది. మీరు అది చేసుకున్న తర్వాత మీరు ఒక ఐడి వస్తుంది, అది మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీకు ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్కి వెళ్తే అన్ని చేసుకోవచ్చు కూడా చేసేసుకోండి. బాగుంది, బాగుందమ్మా. రావాలంటే మన బడ్జెట్ పర్మిషన్ ఇవ్వాలి.